తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలోని శ్రీనివాసుడు కొలువైన సప్తగిరుల ఆ 7 కొండలు పేర్లు శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి కొండలపై వెలిశాడు కాబట్టే 7 కొండల వాడని సప్తగిరీశుడిని భక్తులు స్వామి వారి నామస్మరణ చేస్తుంటారు. మరియు భక్తుల కష్టాలు తీర్చేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. ఈ ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం మరియు తిరుపతి బాలాజీ ఆలయం వంటి పేర్లుతో పిలుస్తారు. ఇంకా లార్డ్ వెంకటేశ్వర స్వామిని అనేక ఇతర పేర్లతో భక్తులు పిలుస్తారు. బాలాజీ అని, గోవింద అని మరియు శ్రీనివాస అని పిలుస్తారు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు అంట. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామి వారి ఎదుట కనిపిస్తాయి. తిరుమల కొండ పైన రూమ్స్ గురించి సమాచారం కొరకు మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటే CRO ఆఫీస్లో సంప్రదించండి. ఇక్కడ రూమ్స్ సింగగా వచ్చిన లేదా పెళ్లి కాని వారికి రూమ్స్ని ఇవ్వరు. ఒకవేళ రూమ్స్ దొరకపోతే యాత్రి సడన్ లేదా మాధవ నిలయం లేదా పద్మనాభ నిలయంలో మీ లగేజ్ని ఇక్కడ ఫ్రీ లాక్కేర్లో ఇక్కడ పెట్టి ఫ్రెష్ అప్ కావచ్చు. ఈ ఫ్రీ లాక్కేర్ కొరకు మీ ఆధార్ కార్డు కౌంటర్లో చూపించాలి. మరియు ఇక్కడ కూడా కళ్యాణకట్ట సెంటర్స్ కూడా ఉంటాయి. SSD టోకెన్లు కలిగే ఉన్న భక్తులు CRO లేదా బాలాజీ బస్ స్టాండ్ నుండి క్యూ లైన్ ఎంట్రన్స్కి వెళ్ళవచ్చు. ఈ SSD టోకెన్లతో వెళ్లే భక్తులకి త్వరగా దర్శనం అవుతుంది. మరియు SSD టోకెన్లు లేని వారు సర్వదర్శనం లైన్లో శ్రీవారి దర్శనంకి చాలా సమయం పడుతుంది. క్యూ లైన్లో కూడా భక్తుల తమ లగేజ్ని మరియు మొబైల్ని ఇక్కడ ఉన్న లగేజీ కౌంటర్లో ఫ్రీగా డిపాజిట్ చేసి దర్శనం తరువాత బయట లగేజీ డెలివరీ కౌంటర్లలో తీసుకోవచ్చు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ నుండి తిరుమలకి నాన్ AC బస్లో వెళ్లడానికి టికెట్ 90 రూపాయలు మరియు పిల్లలకి టికెట్ 50 రూపాయలు. హైదరాబాద్ నుండి తిరుపతి రోడ్ మార్గం ద్వారా వెళ్లడానికి సుమారు 560 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తిరుపతి రైల్వే స్టేషన్కి ట్రైన్ ద్వారా కూడా తిరుపతికి వెళ్ళవచ్చు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ద్వారా కూడా తిరుపతికి వెళ్ళవచ్చు. ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ రేణిగుంట దగ్గరలో ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.